సోరియాసిస్ అనేది బయట కనపడే జబ్బు కాదన్నమాట. అంటే బయట ఒక సిమ్టమ్, ఇది ఒక ప్రెజెంటేషన్, స్కిన్ కనపడేది ప్రెజెంటేషన్. ఓకే. ఆటోఇమ్యూనిటీ డిసార్డర్, మన ఇమ్యూనిటీ చేంజెస్ వల్ల వస్తుంది. ఇమ్యూనిటీ చేంజ్ ఎందుకు వస్తాయి? ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఎమోషనల్ హిస్టరీ కానీ, డైలీ డ్రగ్స్, ఓకే. లీకీ గట్టు. తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ మంది రావడానికి ఇంకా రకరకాల కారణాలు తెలియదు. వ్యాక్సినేషన్, కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్, కొన్ని టాబ్లెట్స్ వీళ్ళు సోరియాసిస్ పేషెంట్లు వాడతారు. అది ఆల్రెడీ ఇమ్యూనిటీ సప్రెస్ అయి ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోయి జబ్బు వచ్చింటుంది. ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఇంకా సప్రెస్ అవుతుంది, ఇంకా ప్రాబ్లం వస్తుంది. అన్నట్టు అంతే. అది తెలియదు చాలా మందికి. మన టెంపరీ బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందాయ వాళ్ళకు రోజు మందాయ ఆపేసం వేస్తే మనకి షివరింగ్ వస్తుంది, విడ్రాల్ సింప్టమ్స్ అంటారు. అలాగే బాడీ అలవాటు అయిపోయింటుంది ఈ టాబ్లెట్స్ వల్ల. ఆ టాబ్లెట్స్ మానేసరికి మొత్తం జబ్బులు అంతా బయటకు వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ హోమియోపతిలో ఏంటంటే ఈ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, ఈ ఆటోమిక్ డిసార్డర్స్కి మనం రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మనం ఇచ్చేది మినిమం డోసు, తర్వాత ఈజీగా తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,